ప్రత్యేక రాష్ట్రం కోసం ఆత్మ బలిదానం చేసుకున్న కానిస్టేబుల్ కిష్టయ్యకు కామారెడ్డిలో నివాళులర్పించారు ఆయన కుటుంబ సభ్యులు. కిష్టయ్య చనిపోయిన 7 ఏళ్లైన సందర్భంగా ప్రత్యేక రాష్ట్రం కోసం ఆయన చేసిన కృషిని వివరించారు. తన భర్త కలలు కన్న బంగారు తెలంగాణ సాధనకు నాయకులంతా కృషి చేస్తున్నారని తెలిపారు కిష్టయ్య భార్య. కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రం కొరకు ఎందరో ఆత్మబంధాలను చేసుకున్నారు. అందులో నా భర్త కానిస్టేబుల్ కిష్టయ్య తెలంగాణ కొరకు మలిదశోద్యమంలో డిసెంబర్ 1వ తారీఖు నాడు ఆత్మహత్య చేసుకున్నారు. భార్య, పిల్లలు, తల్లి ఎవరిని కాదని అందరి కళ్ళ ముందు ఆత్మత్యాగం చేసుకున్నారు. వారి అమరుల ఆత్మత్యాగం వల్ల ఏర్పడిన తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వము మరవీళ్ళ కుటుంబాలకు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినట్టుగా మరవీళ్ళ కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి మా కుటుంబాలను ఆదుకున్నారు. మాకు ఇంతవరకు మా నాన్న మా దగ్గరే ఉన్నట్టు అనిపిస్తుంది. మొత్తం మా నాన్న లేని లోటు మాకు ఈరోజు కనపడుతుంది. ఈరోజు మా చెల్లెలు MBBS చేస్తుంది, నేను ఉద్యోగం చేస్తున్నాను. ఈ సమయంలో మా నాన్న మాతో ఉంటే చాలా సంతోషంగా ఉండేది. మా నాన్న కలగన్న తెలంగాణ వచ్చింది. నాకు కేసీఆర్ గవర్నమెంట్ నుండి నాకు ఉద్యోగం వచ్చింది. చెల్లెలు MBBS చేస్తుంది. అమ్మని సంతోషంగా చూసుకుంటాను. మా నాన్న లేని లోటు నేను మా చెల్లెకు, అమ్మకి ఎప్పుడు